వినాలని ఉందన్న, వినాలని కాదు. అయినా రోజంతా నీతోనేగా ఉన్నా. ఇంకా కంప్లీట్ అవ్వడానికి 3 hours ఉంది కదా. ఐ మీన్ డే అంతా నీతోనేగా ఉన్నానని. నేను అదే అంటున్నా. నైట్ ఇప్పుడు కలిస్తే డే కంప్లీట్ చేయొచ్చు కదా. అయినా ఇంత సడన్గా ఎందుకు అలా అనిపించింది? దానికి నా దగ్గర ఆన్సర్ లేదు, కానీ నాలో ఉన్న కవి చెప్పగలడు. పిలవమంటావా వాడిని? ఏది పీలు, ఏం చెప్తాడో చూద్దాం. కానీ ఆడొచ్చి చెప్పిన తర్వాత నువ్వు కంపల్సరీ రావాలి. అది నీలో ఉన్న కవిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అందలేనంత దూరం ఉంటూ ఎంత ఆశపడుతున్నా అందనంటున్నా ఆకాశ మేఘంలో ఉన్న వెన్నెల జాబిలి, నా జాబిలి. అయ్యగారు కవితలు బాగానే చెప్తున్నారు. ఇందులో నాదేం లేదు, నిన్ను కలిసాకే ఇవన్నీ వచ్చాయి. రావాలా? రావాలి కదా మరి. రాను. సరే రావద్దు, నేను వెయిట్ చేస్తూ ఉంటా. ఎలా ఉన్నాను చెప్పమంటావా, చూపించమంటావా? చూపించు. ఏంటి రెప్ప వేయకుండా చూస్తున్నావు? చందమామని ఇంత దగ్గర నుంచి చూస్తున్నాను, దిష్టి తగిలేస్తుంది. అలా సిగ్గుపడికే ఇంకా అందంగా కనిపిస్తున్నావు. నా వల్ల కావట్లేదు. రానన్నావు, వెయిట్ చేస్తాను. వెయిట్ చేస్తూ అక్కడే కవితలు చెప్పుకుంటూ ఉంటావేమో వచ్చేసా. నా కవితలు మాత్రమే కాదు, ఇంకా చాలా వచ్చు. అంటే పోనా? పోవడానికా ఇంత దూరం వచ్చింది? ఆహా, మరి ఓయ్ మా ఊళ్ళమ్మ, ఆ చంద్రుడు ఈ వెన్నెల 2 వేస్ట్ అయిపోతాయి. ఏం చేద్దాం? నీకు తెలీదా? ఇరవై 26 ఇలాగేను, ఇంకా నా వల్ల కాదు. సరే ఆగాగు, వీటన్నిటికీ టైం ఉంటుంది. ఓయ్ చాందిని, ఏంట్రో ఈ బుగ్గలు బాగా ఎరిపెక్కినాయి, ఏంటి విషయం? నిన్న చాందినితో టైం స్పెండ్ చేశారా? ఎప్పుడు లేని కొత్తగా ఏదో. రేయ్, నువ్వు రోజు రోజు చాలా దగ్గరికి వెళ్తున్నావురా బాబు, జాగ్రత్త. నీ భయం నీ దగ్గరే ఉంచుకో, నా దాకా రానివ్వకు. పద చెప్తా. పద. రాత్రి సిద్ధుగాడు వచ్చాడన్న మన ఇంటికి.
ఏం గొంగల పురుగులాగా ఉండేదాన్ని చేతకొక చిల్లలా మారావు. ఒంటికి రంగులు వచ్చాయి, మనసుకి రెక్కలు వచ్చాయి. ఎంతవరకు ఎగురుతావు? నొక్కిరెక్కితే రెక్కలు కత్తిరించను, ప్రాణాలే తీసేస్తా. అంత మొగతనం ఉందా వాళ్ళు? నా మొగతనం ఏంటో చూపించమంటావా? ఆ రోజే నాకు అర్థమైంది నా చెల్లి ఈ ఇంట్లో సుఖంగా ఉండలేదని. తాను ఎప్పుడు ఈ గొడవలన్నిటికీ దూరంగా ఉండాలనుకునేది. సరిగ్గా అదే సమయంలో మీ నాన్న కూడా డిఏజీ గారి సహకారంతో ఈ ఊరికి ఈ గొడవలకి దూరంగా నా చెల్లిని తీసుకెళ్ళిపోయాడు. సంవత్సరం తర్వాత నువ్వు కడుపును పడ్డావు. పరాయి వాడైనా నాకంటే నా చెల్లి బావు గురించి ఆ డిఏజీ గారు ఎక్కువ ఆలోచించారు. వాడితో మాట్లాడాకే అర్థమైంది ఇంకా మీ అమ్మ నాన్న మీద రుద్రగాడు ఎంతో పగతో రగిలిపోతున్నాడు. కొద్ది నెలల్లోనే మీ అమ్మ నాన్నలు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పటిదాకా అది యాక్సిడెంటో ఆ రుద్రగాడు పన్నాగమో తెలియలేదు. అందుకే నువ్వు వెంటనే బయలుదేరి పట్టణం వెళ్ళిపో. నువ్వు కూడా దూరం అయితే ఇన్నాళ్ళు నా కష్టం కన్నీళ్ళు వృధా అయినట్టే. ప్రవీణు, నేను వెళ్ళి బస్ గురించి కనుక్కొని వస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా చూస్తా. తప్పకుండా అయ్యా, చూసుకుంటాను.